శ్రీ మద్దిరాట వీరబ్రహ్మేంద్ర గారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన తిమ్మపూర్ ప్రజలకు అలాగే బ్రహ్మంగారి భక్తులకు వేదిక మీద ఉన్న పెద్దలు మామ ఇడ్ల సత్యరెడ్డి గారికి అలాగే రాష్ట్ర విశ్వకర్మ సంఘ అధ్యక్షులు మన కుందారపు గణేశారి గారికి, తిమ్మపురం గ్రామ సర్పంచ్ ఇడ్ల సత్యరెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ శారదాంజనేయులు గారికి, అలాగే మాజీ సర్పంచ్ అనురాధ రావుల నందు గారికి, మాజీ ఎంపీటీసీ మల్లేశం గారికి, అలాగే ఈ గుడి నిర్మాణానికి 45 ఏళ్ల కింద నిర్మాణం జరిగిన ఆ కుటుంబంలో పెద్ద మనిషి చంద్రమౌళిచారి గారికి, ఇంకా చంద్రమౌళిచారి గారికి, ఆ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు కవి దాసయ్య గారికి, అంజనేయులు గారికి, ఈ కార్యక్రమ అధ్యక్షత వహిస్తున్న నరసింహాచారికి, ఓర్లభోజి కుటుంబ సభ్యులకు, అలాగే ఈ గుడి నిర్మాణం కోసం ఎన్ని సంవత్సరాలుగా అయినా కూడా ఇవాళ 3వ తంతు అయినా కూడా ఈ తాతలు చేసిన గుడిని పునర్నిర్మాణం చేయాలని ఆలోచనతో హైదరాబాద్లో నివాసం ఉన్న ఎంత శ్రమించి అయినా కూడా నిర్మాణం చేయాలని వాళ్ళ సంకల్పం. వెంకరెడ్డి గారు అంటే చాలా గొప్పది. ఆ సంకల్పమే మిమ్మల్ని బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి ఆ భగవంతుడు తీసుకుపోతాయని మేము ఆశిస్తున్నాం. ఇవాళ కంప్యూటర్ యుగంలో సమకాలీన రాజకీయాలను దేశంలో ఎంత అదున్నా కూడా ఇవాళ బ్రహ్మంగారు చెప్పిన చరిత్రనే మనకు ముందు ఉంటున్నది. ఎంతో ఐఏఎస్ ఐపీఎస్లు ప్రపంచ మేధావులున్నా కూడా ప్రపంచంలో ఇలా కాలజ్ఞానం చెప్పిందే మన భూమి మీద నడుస్తున్న సంగతి మనందరం గ్రహించాలి. ఇలా ఏదున్నా విశ్వకర్మ జాతికి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే ఇవాళ సింపుల్గా చెప్పిండు ఇడ్ల సత్యరెడ్డి గారు. ఆనాడు ఏం చెప్పారు, ఒడ్ల మల్లయ్య గారు చేసింది ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు అయిన వారు చేసే పనులు ఆనాడు ఒక 40-60 ఏళ్ళ కిందనే ఆయన నాగలు తయారు చేసి పెట్టిండు, అలాగే అద్దం తయారు చేసి పెట్టిండు. ఆనాడు ఇంజనీరింగ్ లేదు, సర్టిఫికేట్ ఇంజనీరింగ్ కాలేజీ లేవు, ఏవి లేకున్నా కూడా ఆయన ఇంజనీర్లు ఎవరు అంటే విశ్వకర్మలే ఇంజనీర్లు, ఆయన మేధావులే ఇంజనీర్లు. ఆ జాతి అసొంటిది, ఆ కులం అసొంటిది. అయినా కూడా ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఆ కులాలకు సరైన ప్రతిఫలాలు అంతలేవని ఇలా ప్రతి గ్రామంలో కూడా అధ్యస్తా ఉన్నారు. ఇక నేను చెప్తా ఉన్నా, మా రాష్ట్ర కమిటీ కూడా చెప్పిన 11 లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళను ఇవాళ వృత్తులుగా ఉన్న వారిని కులాలుగా విభజించి తక్కువ జనాభా వచ్చే విధంగా ఉన్నది. దానికి కూడా కులం మీద మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్న ఇక్కడ వడ్రంగి సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నవారు ఇంకా మిగతా చాలామంది ఉన్నారు మన కులది. దాన్ని కూడా ఇక రాష్ట్రంలో గోల్డ్ స్మిత్గా, బ్లాక్ స్మిత్గా, వడ్రంగిగా చూపెట్టిన జనాన్ని 11 లక్షల మంది జనాన్ని ఇవాళ డివైడ్ చేస్తే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకి అందే ప్రతిఫలాలు కూడా అందే కాబట్టి ఆ జనాభా అందాన్ని కూడా రాష్ట్రంలో ఆ 11 లక్షలు ఒకటే కులాన్ని విశ్వకర్మ కులాన్ని చెందే విధంగా చూపెట్టే బాధ్యత రాష్ట్ర కుల సంఘాల తరఫున పోరాటం చేస్తున్న వాళ్ళందరి బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడి ఒకటే కులానికి చెందిన జనంకు ఇప్పుడు వృత్తులను డివైడ్ చేస్తే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా అందాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఉద్దేశం ఏంటంటే బ్రహ్మంగారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 45 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ తిమ్మపురంలో బ్రహ్మంగారి టెంపుల్ను ఇవాళ భువనగిరిలో R&R ప్రాజెక్టు మీద తయారు చేసిన తిమ్మపురం ప్రజలందరి మధ్యలో కూడా దేవస్థానానికి అందించిన స్థలంలో ఇవాళ ఇడ్ల సత్యరెడ్డి గారు, ఇడ్ల వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆనాడు ఇక్కడ అప్పుడున్న సర్పంచ్ రెడ్డి ఏం చెప్పారు పట్టేనా ఇడ్ల సత్యరెడ్డి ఇవాళ కూడా వాళ్ళ తనయుడు ఇడ్ల వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో తిమ్మపురం గ్రామ పంచాయతీ రేపు పొద్దుగాల భువనగిరి టౌన్ మున్సిపాల్లో ఒక వార్డ్ అవుతుంది కాబట్టి అక్కడ మేము మున్సిపాల్లో ఉన్నాం కాబట్టి R&R ప్రాజెక్టులో దేవస్థానానికి తీసిన స్థలంలో మన పెద్దలు ప్రియతమ నాయకులు కుమ్మం అనిల్ కుమార్ గారు కానీ మన ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో భువనగిరిలో పెద్ద ఎత్తున బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి మా వంతు కూడా మీతో ఉండి అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భువనగిరి టెంపుల్లో కట్టే ఆలయం లాస్ట్ ఇప్పుడు మన ఇడ్ల వెంకరెడ్డి గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి ఈ 5 ఏళ్ళలో నిర్మాణం చేసేది
పేరు కూడా భువనగిరి పట్టణంలో బ్రహ్మాండంగా యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ పేరు కూడా ఈ పీరియడ్లో ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఆ నిర్మాణం జరిగితే మీతో పాటు కూడా మాకు కూడా భువనగిరి పట్టణంలో ఒక పేరు కూడా మాకు కూడా గౌరవం ఉంటుందని, దాంతోపాటు మీ అందరికి కూడా సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా మీ ఎంబడి ఉంటామని కూడా తెలియజేస్తూ, అలాగే ఏదైతే 2 ఎకరాల స్థలము ఆనాడు 90 ఎకరాల్లో 1 ఎకరం టెంపుల్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన ఏమైనా కాగితాలు ఏమన్నా లేకున్నా కూడా మీరందరూ వస్తే ఒకసారి ఆర్టీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా మీరు ముందు ఈ విషయం నాకు తెలిసి ఉంటే ఇవాళ జేసీ గారిను ఎవరినో ఇవాళ ఇన్వైట్ చేస్తుంటే ఇవాళ ఇక్కడ పరిసర ప్రాంతం ప్రజలకు ఈ గుడి నిర్మాణం గురించి వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా స్పందిస్తారని కూడా నేను తెలియజేస్తాను. ఎటువంటి అవకాశం ఉన్నా కూడా ఈ టెంపుల్కు రావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా తీసుకుని, ఎందుకంటే ఒళ్ళబోజి కుటుంబం నిస్వార్థంగా ఇక్కడ డబ్బులు నేను తింటా అంటలేదు, అలా గుడి నిర్మాణం కోసం పెడతా అంటారు కాబట్టి మేము ఏకపక్షం అందరం కూడా మీకోసం పోరాటం చేసేందుకు కలెక్టర్ గారి దగ్గర కానీ, ఆర్డీఓ గారి దగ్గర కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఎంపీ గారి దగ్గర కూడా వచ్చి మాట్లాడి ఈ నిర్మాణం అయ్యే వరకు కూడా మీతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో రామదండు వాళ్ళు శ్రీరామదండు భక్తులు వాళ్ళకు భజన కళాకారులు కూడా వచ్చి అందరు కూడా భక్తి రూపంలో పాటలు చేసి ఇవాళ మేము 15 నిమిషాలు ఉండిపోతాం అంటే 3 గంటలు ఆపినందుకు వాళ్ళకు కూడా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా మామయ్య నరసింహాచారి గారు వాళ్ళ కులస్తులందరి సంకల్పం చాలా గొప్పది. అందరితో పాటు ఊరితో పాటు వాళ్ళు కూడా గుడిని మర్చిపోతారు అనుకున్నాము, కానీ వాళ్ళ సంకల్పం ఏదైతుందో సుమారుగా ఒక 4-5 కోట్లతోటి నూతనంగా బ్రహ్మంగారి గుడిని నిర్మించాలని వాళ్ళ తపన ఏదైతుందో దానికి మా పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. గ్రామస్తులందరి సహకారంతో మీకు నూతన గ్రామంలో దేవస్థానానికి సరిపడా ఆలయానికి సరిపడా భూమిని ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అని ఊహిస్తున్నాము. రవికుమార్ గారికి, గణేశాచారి ఆత్మీయుడు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వృత్త శారదాంజనేయులు సోదరమణులకు నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. సరే, దీనికి మా ఒడ్ల మల్లయ్య తాతగారు చాలా కూడా కష్టపడ్డాడు, శ్రమించిండు. సరే, ఎందుకంటే ఇది పెద్దగానే అయ్యేది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు కూడా హైదరాబాదు అక్కడ పోయిండ్రు కాబట్టి ఈ దేవుని గుడి ఇంతటితోటే ఒడ్ల మల్లయ్య గారు స్థాపించి ఇంతవరకే దానికి కార్యరూపం దాల్చలేదు. కావున ఇప్పుడు వారి యొక్క కోరిక మేరకు తప్పకుండా మేము ఎందుకంటే అక్కడ ఏదైతే నూతన గ్రామం ఉందో మనకు ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి దీనికి కూడా సరే ఎందుకంటే 3 అవుతుంది కాబట్టి దీనికి కూడా ఒక 2 నిమిషాలు మీరు వింటే నేను చెప్తాను. దీనికి కూడా నేను మా నాయన 1960 చనిపోయిండు. మా నాయనగారు చనిపోతే నేను అప్పుడు చిన్నగా ఉన్న మూటకొండలో చదువుకుంటున్నా. 67-68లో మూటకొండనే చదువుకున్నా నేను. ఎందుకంటే అప్పుడు వచ్చినాక మా దగ్గర ఒక ఆయన జీతం ఉండే చిక్కుడు భిక్షపతి అని ఆయన ఒకనాడు నాగలు ఒక 2-3 రోజులు పోతుంటే ఎప్పుడు కూడా టైం ఇవ్వలేదట. ఒకసారి నువ్వు పోతే ఒడ్ల మల్లె తాత దగ్గర పోతే మాత్రం నేను నాగలు ఎక్కిస్తానని చెప్పిండు. అంటే నేను పొద్దున్నే చలికాలము ఒక చిన్న కాండ కప్పుకొని నేను వారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి నేను 2 చేతులు నమస్కారం పెట్టినా. ఏది పిలాయం వచ్చినామని అంటే ఏం లేదు తాత, మా నాగలి అట మా చిన్న రోజు ఇస్తలేరు, గొడవ పడుతున్నారు అంటే మరి నేను చేస్తా కానీ మరి పట్టుకునేది ఎవరంటే ఇక్కడ తోటకూరి ఐలయ్య గారు అని పెద్ద ఆయన ఉండే, ఆయన మామాని అనేది ఆయన నేను పట్టుకున్నా అంటే ఒక 2 గంటలల్లో ఆ నాగలి తయారు చేసి ఇచ్చిండు. ఆ నాగలి తయారు చేసినంత మాత్రాన్ని ఒక 8 మంది ఆయన దానికి సలాలు అనేదానికి వచ్చిండ్రు. అంటే ఒకరేమో ఉలువలు ఎప్పుడు వెళ్తే బాగుంటుందని, ఒకరేమో ఒడ్లు ఎప్పుడు వెళ్తే బాగుంటుందని. అంటే నాకు ఒకటి యాది పెట్టుకునేదంటే మగల మానడు పూల పుట్టని చెప్పిండు. 8 మంది సమాధానాలు చెప్పుకుంటారని మా నాగలి తయారు చేసిండు. దాని తర్వాత అయిపోయినాక నేను అప్పుడు సర్పంచ్ అయినాక మా ఇంటికి పొద్దున్నే వచ్చిండు. నేను కుర్చీ మీద కూర్చున్నా, లేచి నమస్తే తాతగారు 2 చేతులు నమస్తే పెడితే సరే నీకు ఒక మంచి సంస్కారం ఉందని కూడా ఆయన ఒక ఆశీర్వాదం నాకు ఇచ్చిండు. దాన్ని ఏం తాత నేను అడిగితే ఏం లేదు, నాకు గొట్టెలవాయి ముత్తయ్య గారు నాకు అక్కడ భూమి ఇచ్చిండు. మళ్ళీ ఎందుకంటే నేను అక్కడ గోరి కూడా కట్టుకున్న సమాధి అవుతా అని చెప్పి నాకు అక్కడ